హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ పాడ్కాస్ట్. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సమాజంలో కొన్ని ఇష్యూస్పై ఫైట్ చేసే వాళ్ళకి, పబ్లిక్ కోసం మాట్లాడే వాళ్ళకి ఎప్పటికీ పూలే కాదు, కొన్ని సందర్భాల్లో రాళ్ళు కూడా పడతాయి. అది ఏవో ఒక సమస్య, ఒక ఇన్సిడెంట్ అనుకుంటే సరేలే, మనం కొన్ని సందర్భాల్లో పాజిటివ్గా కాదు నెగిటివ్ కూడా తీసుకోవాలని అనుకోవచ్చు. కానీ జర్నలిజంలో సుమారు 40 ఏళ్ల పాటుగా అనేక విషయాలపైన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన అంశాలపైన, కార్మికుల గురించి, కర్షకుల గురించి అనేక రకాల అంశాలపైన అనేక రకాలుగా 40 ఏళ్ల పాటుగా తను పోరాడుతూనే ఉన్నారు. అనేక ఆర్టికల్స్ రాసుకొచ్చారు, అనేక రకాలుగా పబ్లిక్ సమస్యల్ని అడ్రస్ చేశారు. 40 ఏళ్ల పాటుగా అనేక ఇష్యూస్ని తెర మీద తీసుకొచ్చారు. సో ఒక టాప్ డైలీ న్యూస్ పేపర్కి ఎడిటోరియల్ హెడ్గా, ఎడిటోరియల్ చీఫ్గా సుమారుగా 16 ఏళ్ల పాటుగా పనిచేసి రీసెంట్గానే ఆయన మీడియా రంగం నుంచి సరికొత్త రూపంలో మళ్ళీ జర్నలిజంలో కొత్త డిజిటల్ జర్నలిజాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. నాతో పాటుగా ఆంధ్రజ్యోతి ఎక్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ కె శ్రీనివాస్ గారు ఉన్నారు. ఫస్ట్ ఆయన వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్, మీ ఎడిటోరియన్స్ మిస్ అవుతున్నాం ఈ మధ్య కాలంలో ఆంధ్రజ్యోతిలో. అంటే జనరల్లీ షేర్ ఎక్స్పీరియన్సెస్, అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ చాలా కావాలి, ఒక లెసన్లా ఉండాలి మాకు అప్కమింగ్ జర్నలిస్ట్లకు కానీ నాలాంటి వాళ్ళకి కానీ. ఏం సార్, ఎడిటోరియల్ చీఫ్గా 16 ఏళ్ల పాటుగా అద్భుతమైనటువంటి కెరీర్ సాగింది ఆంధ్రజ్యోతిలో. సడన్గా ఏం జరిగింది అంటే, యు ఆర్ స్టిల్ యాక్టివ్, మీరు ఇంకా యాక్టివ్గా ఉన్నారు, అనేక విషయాలపై విశ్లేషిస్తూ ఉన్నారు, అండ్ యు ఆర్ అబౌట్ టు స్టార్ట్ ఏ న్యూ డిజిటల్ ప్లాట్ఫామ్ టు. ఆంధ్రజ్యోతికి బ్రేక్ ఇచ్చారా, బ్రేక్ పడిందా? నేనే బ్రేక్ తీసుకున్నాను. యాక్చువల్గా లెక్క ప్రకారం, వయసు ప్రకారం కొంతకాలం క్రితమే రిటైర్ కావాల్సింది. బట్ నేను యాక్టివ్గా ఉన్నాను కాబట్టి నేను రిటైర్మెంట్ గురించి ఆలోచించలేదు. సో చాలా కాలం ఒక చోట పనిచేయడం వల్ల మళ్ళీ మనల్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవడం కానీ చేయటానికి ఏమి ఉండదు ఒక్కోసారి. సో దట్ నన్ను నేను యాక్టివ్గా ఉంచుకోవడం కోసం బయటకు వచ్చి కొత్త మీడియం ట్రై చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాను. అంటే బయటకు వచ్చే ముందే నాకు ఇంకో ప్రయత్నం చేయాలనే ఆలోచన ఉంది. కొత్త ప్రయత్నాన్ని ముందు పెట్టాలన్న ఆలోచనతోనే బ్రేక్ తీసుకున్నారా? ఎస్. లేదు, ఆంధ్రజ్యోతితో శ్రీనివాస్ గారికి ఏదైనా విభేదాలు వచ్చాయి? ఆంధ్రజ్యోతితో విభేదాలు, ఆంధ్రజ్యోతి యాజమాన్యంతో సమస్యలు అటువంటివి ఏమీ లేవండి. ఉంటే 16 సంవత్సరాలు కొనసాగే అవకాశం లేదు. సమస్యలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి. నా అభిప్రాయ భేదాలకి యాజమాన్యం అభిప్రాయాలకి సేమ్ ఒకటే పేజీలో లేకపోవచ్చు, కానీ ఒక వర్కింగ్ రిలేషన్ అయితే, ఒక ఫంక్షనల్ రిలేషన్ అయితే ఉంటుంది కదా. ఆ ఫంక్షనల్ రిలేషన్కి వచ్చిన సమస్య ఏమీ లేదు. కానీ నాకు ఇంకా చేయాలని ఉంది, ఇంకా యాక్టివ్గా ఉండాలనుంది. యాక్టివ్గా ఉండటానికి ఇంకొక వేదిక అయితేనే, నాకు ఎక్కువ వెసులుబాటు ఉండే వేదిక అయితే బాగుంటుంది. అదేమో ఒక పెద్ద సంస్థ, వ్యవస్థ, దానికి ఒక పాలసీ, దానికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక పద్ధతి, ఆనవాయితీ అన్నీ ఉన్నాయి కదా. దాంట్లో మనకి ఇంకా కొత్తగా చేయడానికి ఏమీ లేదు కాబట్టి నేను బయటకు వచ్చాను. అది చాలామంది వెటరన్ జర్నలిస్టులు కానీ, సీనియర్ జర్నలిస్టులు లైక్ మీలాంటి వారు కానీ, ఎడిటోరియల్ చీఫ్స్ కానీ, చాలా ఏళ్ళ నుంచి రాజకీయాలను పరిశీలిస్తున్నవారు, ముఖ్యమంత్రులను చూసినవారు, మంత్రులను చూసేవాళ్ళు, ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి న్యూ ఇయర్ ఆఫ్ జర్నలిజం ఇన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వీటిని విభేదిస్తున్నారు. వాళ్ళకు స్టాండర్డ్ లేదు, ఒక స్పాట్ న్యూస్ కోసం చాలా వెతుకులాడుతున్నారు, అంతా చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు, దే డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అండ్ ఆ డిజిటల్ మీడియాను ఒక రకంగా ఇట్స్ నాట్ ఏ జర్నలిజం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ ఆల్రెడీ కాంటెంట్ అంతే అని విభేదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకనొక సందర్భం బహుశా మీరు కూడా మాట్లాడే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మీరు అదే పంతాలకు రావడం అని అంటే, ఇప్పుడు మీరు దాన్ని తప్పు, నేను మాట్లాడిందని మిమ్మల్ని మీరు సారీ చెప్పుకున్నట్ట, లేదు నేను కూడా అదే రూట్లోకి రావాలనుకొని ఎంచుకున్నట్ట? నేను డిజిటల్ మీడియా గురించి, సోషల్ మీడియా గురించి ఎప్పుడు కూడా పూర్తి నెగిటివ్ వ్యాఖ్యలు నేను ఎప్పుడు చేయలే. కొత్తగా వచ్చే పరిణామాలని ముందు సానుభూతితో చూడటం, పాజిటివ్గా చూడటమే, దాంతోనే స్టార్ట్ కావాలి. ముందు వచ్చేదాన్ని, కొత్తగా వచ్చేదాన్ని మనం అనుమానంతో చూడటం అనేది ప్రోగ్రెసివ్ లక్షణం కాదు. కాబట్టి మీడియాలో వస్తున్న చేంజెస్, సోషల్ మీడియాలో ఉన్న డెమోక్రటిక్ నేచర్ ఏముంది, మనం లెగసీ మీడియాలో పనిచేస్తే మనం ఏకపక్షంగా మనం చెప్తాం, ప్రజలకు ఇష్టమే చదువుతారు, లేకపోతే లేదు. కానీ దీంట్లో ఈ మీడియాలో వాళ్ళందరూ అభిప్రాయాలు చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. మంచో చెడో ఏదో పద్ధతి ఎక్స్ప్రెషన్లో తేడాలు ఉండొచ్చు, కానీ చాలామంది ప్రజలకు ఎక్స్ప్రెస్ చేసే అవకాశం వచ్చింది. ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు అని చెప్పే అవకాశం వచ్చింది. కాబట్టి దాని స్వభావం డెమోక్రటిక్ నేచర్ది. కాబట్టి కొత్త మీడియా అనేది ఆహ్వానించదగ్గది. ఇక వీళ్ళందరూ దాన్ని ఇట్లా నెగిటివ్గా చూపిస్తున్నారు, ఇది తక్కువ రకంది అని చెప్తున్నారంటే
అది వాళ్ళది ద్వంద్వ ప్రమాణాలు. తక్కువ రకంది అయితే ఎందుకు వాళ్ళు దాని మీద ఆధారపడ్డారు? 14 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అధికారంలో ఉంది కదా, అది వచ్చి రాగానే ఏం చేసింది? మెయిన్ స్ట్రీమ్ మీడియాని తన చేతుల్లోకి తీసుకుంది. యాజమాన్యాలను మార్చింది, ఎయిటర్లను మార్చింది, పెట్టుబడులను మార్చింది. చాలా కొరకరాని కొయ్యగా ఉన్న ఇండిపెండెంట్ ఛానల్స్ని ఏదో రకరకాల సంస్థలు ఉపయోగించి యాజమాన్యాన్ని మార్చింది. అన్నీ చేసింది కదా. కానీ తన ప్రచారానికి, తన బలానికి, బలం పెంచుకోవడానికి, ప్రజల్లో తన గురించిన నెరేటివ్ని వ్యాప్తి చేయడానికి అది సోషల్ మీడియా మీదే ఆధారపడింది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలకి, పార్టీలకు ఉన్నంత సోషల్ మీడియా బలగం ఇంకెవరికి లేదు. అట్లాగే మన ఎలక్షన్స్ చూడండి, రేవంత్ రెడ్డి గారు సొంత డిజిటల్ మీడియాను ఆశ్రయించారు. బీఆర్ఎస్ వాళ్ళకి చాలా బలమైన, పటిష్టమైన సోషల్ మీడియా సైన్యం ఉంది. వీళ్ళందరూ రాజకీయాల మీద ఆధారపడతారు, మళ్ళీ ఇంకోవైపున ఇదే మీడియాని తిడతారు. అది వాళ్ళ ద్వంద్వ ప్రమాణం. అయితే వీళ్ళందరూ వచ్చి రాజకీయ పార్టీలు పెట్టుబడి పెట్టి సొంతంగా 10-20 ఛానళ్ళకి ఫండ్ చేసి ఈ మీడియాలో ప్రమాణాలని తగ్గించడానికి, ఒక వల్గర్, ఇండీసెంట్ కైండ్ ఆఫ్ డిస్కోర్స్ని ప్రమోట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అది ఓవరాల్గా మన స్టాండర్డ్స్ని, డిస్కోర్స్ స్టాండర్డ్ అంటూ ఒకటి ఉంటుంది కదా. న్యూస్ పేపర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక విడిగా ప్రైవేట్గా ఎట్లా మాట్లాడుకున్నా పబ్లిక్లో ఇట్లా మాట్లాడాలి, ఇవి పేపర్లో వాళ్ళు రాస్తారు, మీడియా వాళ్ళు వింటారు అనే ఒక భయమో సంకోచమో ఉండేది. ఇప్పుడు లేదు. ఎవరు ఎంత గట్టిగా, ఎంత బూతులతో, ఎంత వల్గర్గా మాట్లాడితే అంత ట్రాక్షన్ వస్తుంది, ఎంత ట్రెండింగ్ అవుతుంది అనేటువంటి ధోరణిలో ఉన్నారు. ఈ డీజనరేషన్ మనకు ఆందోళన కలిగిస్తుంది. కానీ ఈ డీజనరేషన్ చూసి అసలు మొత్తంగా న్యూ మీడియానే తప్పుడుది అనుకోవడం పొరపాటు. న్యూ మీడియాను కూడా మంచిగా ఉపయోగించుకోవచ్చు, ఆరోగ్యకరంగా వాడుకోవచ్చు. ప్రజల్లో మంచి ఆలోచనలు చెప్పడానికి, మంచిగా వాళ్ళ నుంచి అభిప్రాయాలు తీసుకోవడానికి ఒక హెల్దీ డిజిటల్ మీడియా అనేది సాధ్యం. మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని నెగిటివ్స్ ఉండే అని అన్నారు. ఆ కొన్ని నెగిటివ్స్ ఏంటి మీరు డిజిటల్లో చూసింది? డిజిటల్లో అంటే అది ఆ ప్లాట్ఫామ్కి, ఆ మీడియాకి ఉన్నటువంటి లక్షణమా, మనం ప్రవేశపెడుతున్నామా? ఎందుకంటే పబ్లిక్ నెరేటివ్ మీద ఆధారపడినటువంటి రాజకీయ శక్తులు అన్నీ కూడా, అందరూ కూడా రాజకీయాల్లో పబ్లిక్ నెరేటివ్ని క్రియేట్ చేయడం మీదే ఉంటారు. దాంట్లో రూత్లెస్గా ఉండటం వల్ల అది జరుగుతుంది అనేది వేరే విషయం. కానీ ఈ డిజిటల్ మీడియా పోలరైజేషన్ మీద ఆధారపడుతుంది. మీరు ఈ పార్టీనన్నా తిట్టాలి, ఈ పార్టీనన్నా పొగడాలి. అయితే మీకు వాళ్ళ అభిమాన సంఘాలు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళందరూ వచ్చి మనకు ఆడియన్స్గా మారుతారు. మీరు వీళ్ళది తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళ విషయంలో మంచి చేశారు, వీళ్ళ విషయంలో చెడ్డ చేశారు అని బ్యాలెన్స్డ్గా ఉండి మంచిని మంచి, చెడు అని పెట్టారనుకోండి, ఎవరు రారు మీ దగ్గరికి. సో మీరు వెంటనే ఒక కాన్ఫ్లిక్ట్ని ప్రమోట్ చేయాలి, ఒక కాంట్రాస్ట్ని ఎక్కువగా హైలైట్ చేయాలి, పోలరైజేషన్ని ఇష్టపడాలి. అందువల్ల నేను చూడండి, ఎవరైనా కూడా ఇప్పుడు రైట్ కానీ లెఫ్ట్ కానీ ఎంత లౌడ్గా మాట్లాడితే వాళ్ళ వెనకంత ఆడియన్స్ ఉంటున్నారు. కాబట్టి అంటే పోలరైజేషన్ ఎక్కువైంది. ఇది పోలరైజేషన్ ప్రమోట్ చేస్తుంది మీడియా. ఇప్పుడు కె శ్రీనివాస్ గారు ఏ పోలరైజేషన్ పెట్టబోతున్నారు? ఏ పొలిటికల్ పార్టీని? పోలరైజేషన్ కాకుండా హెల్దీ డిస్కోర్స్, హెల్దీ కన్వర్సేషన్ అనేది సొసైటీలో పెరగాలి. ఐ థింక్ సమాజంలో మంచి వినటానికి కూడా, అంటే లౌడ్గా మాట్లాడితేనే, అరుస్తేనే. ఇప్పుడు చూడండి, అర్ణబ్ గోస్వామి టీవీలో అరిచేవాడు, డిజిటల్కి వచ్చేసరికి వాయిస్ తగ్గించాడు. డిజిటల్ కొంచెం ఇంటిమేట్గా మాట్లాడటం ఉంటుంది. ఇప్పుడు మనం పాడ్కాస్ట్ మాట్లాడుతున్నాం అంటే మనం ఒక సంభాషణ చేస్తున్నాం. అట్లా కాదు, మీరు టీవీ స్టూడియోలోకి వెళ్తే ఎట్లా ఉండేది, అరుపులు కేకలు ఉంటాయి. డిజిటల్లో కూడా అట్లా చేసేవాళ్ళు ఉన్నారు. వాయిస్ పెంచకపోవచ్చు, దాంట్లో కంటెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది, క్రిస్పీగా కట్ షార్ట్గా ఉంటే పబ్లిక్ నచ్చుతుంది. అది పోలరైజేషన్ వైపు వెళ్తుంది. ఇవన్నీ నడుస్తున్నాయి. అంటే పోలరైజేషన్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు సామాన్య జనం. ఎందుకంటే న్యూస్ పేపర్స్ చదవాలంటే సర్టన్ ఎడ్యుకేషను, సర్టన్ లిటరసీ ఉండాలి. ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది. మన ఆడియన్స్ క్రాస్ సెక్షన్ ఉంటారు. మామూలు చదువు రాని వాళ్ళ దగ్గర నుంచి చదువు వచ్చిన వాళ్ళ దగ్గర ఉంటారు. ఎవరి ఆడియన్స్ వాళ్ళకు ఉంటారు. అందరినీ మెప్పించాలనుకుంటే మన ప్రమాణాలని తగ్గించాల్సి వస్తుంది. కానీ మనం ఒక ప్రమాణాలను సెట్ చేసుకొని దానికి ముందుకెళ్తే ఎవరైనా కూడా సబ్స్టాండర్డ్లో, అంటే వాళ్ళ పెంపకం రీత్యా, వాళ్ళ వాతావరణం రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా వాళ్ళకు ఉన్నతంగా మాట్లాడటమో లేకపోతే సభ్యంగా మాట్లాడటమో తెలియని వాళ్ళు ఉంటారు. తెలిసి కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు రాజకీయ నాయకులు.
వాళ్ళకు కూడా మనం ఒక స్టాండర్డ్ సెట్ చేయొచ్చు, సాధ్యపడుతుంది. అయితే దానికి అని చాలా పెద్ద ఫాలోయింగ్ వస్తుందా లేదా అని నేను చెప్పలేను, కానీ ఓకే, దెర్ ఆర్ రీజనబుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ హెల్దీ. అట్ ద సేమ్ టైం సార్, మీరు ఇందాక మాట స్టార్టింగ్లో ఉన్నారు, మోడీ 14 ఏళ్ళ ఈ ప్రభుత్వంలో లేకపోతే 12 years కంప్లీట్ చేసుకుని 13 years 14 years కంప్లీట్ చేసుకున్న తర్వాత మీడియాని కొనేసింది, నేషనల్ మీడియా మొత్తం గుప్పెట్లో పెట్టుకుంది, ఎడిటోరియల్స్ మొత్తం పెట్టుకుంది. వాళ్ళు ఒకనొక సమయంలో తెలంగాణ కూడా టార్గెట్ చేశారు. తెలంగాణలో తెలుగు స్టేట్స్లో వన్ ఆఫ్ ది టాప్ సంబంధించిన పేపర్లో మీరు చీఫ్ ఎడిటర్. మిమ్మల్ని ఎప్పుడైనా గ్రాప్ చేసుకునే ప్రయత్నం, లాక్ చేసే ప్రయత్నం జరిగిందా? ప్రాంతీయ మీడియా దగ్గరికి వచ్చేసరికి నేను అనుకోవటం యాజమాన్యాలతో డీల్ చేస్తారు కానీ ఎడిటర్లతో డీల్ చేయరు. కాబట్టి నాకు తెలిసి నేను నిర్వహించేంతవరకు, అంటే పత్రికల్లో ఎక్కడైనా కూడా ఇప్పుడు ఎట్లా ముఖ్యంగా తెలుగు పత్రికల్లో ప్రధాన రాజకీయాలు ఉంటాయి. కాంగ్రెసా, తెలుగుదేశమా, ఒకప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశమా, వైసీపీనా, లేదా కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ ఉంటాయి. వాటిలో యాజమాన్యం తన ప్రయోజనాలు రీత్యా ఏదో ఒక పక్షం తీసుకుంటుంది. దాంట్లో పెద్దగా సంపాదకులకు ఏమీ ప్రమేయం ఉండదు, అది నిర్ణయించలేం. అది ఎందుకంటే యాజమాన్యాలు ఇంతకుముందులాగా యాజమాన్యాలు ఎక్కడ పేపర్స్కి హోల్ అండ్ సోల్ ఎడిటోరియల్ చీఫే కదా అన్నిటికీ ముఖ్యం. ఒకప్పుడు తెలుగులో పత్రికలు గోయంకా ఉండేవాడు, గోయంకా ఎక్కడో బాంబేలో ఉండేవాడు. ఇక్కడ ఆంధ్రప్రభ తెలుగులో వాళ్ళు ఇక్కడ మన తెలుగు సంపాదకులు నిర్వహించేవాడు. వాళ్ళకి పెద్దగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రమేయం కానీ, పరిచయం కానీ, ఇంట్రెస్ట్ కానీ ఏది ఉండేది కాదు. కాబట్టి ఇక్కడ ఉండే ఎడిటర్కి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది కదా. కేఎల్ఎన్ ప్రసాద్ కదా ఆంధ్రజ్యోతి పెట్టారు, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండేవాడు, కాంగ్రెస్ పాలిటిక్స్లో ఉండేవాడు. కానీ పత్రికతో ఆయనకు పెద్దగా డే టు డే సంబంధం ఏం లేదు, ఆయన కల్పించుకునేవాడు కాదు. కాబట్టి నార్ల వెంకటేశ్వరరావు గారికి ఒక పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ కాలంలో, ఇప్పుడు ఈ కాలంలో యాజమాన్యాలు స్థానికమైన యాజమాన్యాలు, ఇక్కడి నుంచి ఎదిగిన వాళ్ళే పత్రికలు పెట్టారు. వాళ్ళకి స్వయంగా రాజకీయ ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి కదా. వాళ్ళ ఇష్టాల ప్రకారం పత్రిక పాలసీని వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఆ విషయంలో నేను కల్పించుకోవడానికి నువ్వు తెలుగుదేశానికి అనుకూలంగానో, కాంగ్రెస్కి అనుకూలంగానో, బీఆర్ఎస్కి అనుకూలంగానో మా యాజమాన్యం ఒక లైన్ తీసుకుంటే నేను దాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఉండదు, ప్రశ్నించినా దానికి పెద్ద విలువ ఉండదు. కానీ తక్కిన విషయాల్లో మనకు చాలా స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఆ స్వేచ్ఛ నేను పూర్తిగా అంటే మీ దాకా రాలేదంటున్నారు. బీజేపీ స్టాండ్ కానీ కొంచెం సానుకూలంగా ఉండమనో లేకుంటే లాక్ చేయడమో ఇలాంటివి మీ దగ్గర రాలేదు. నేను నిర్వహించే ఏరియాలో నేను ప్రధానంగా యాక్టివ్గా చొరవగా ఉండి పత్రికలో ఏ విషయాలను అయితే నేను నిర్ణయించానో అవి నిర్ణయించినంత వరకు నేను చేసే పద్ధతికి ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు. నాకు పూర్తి స్వేచ్ఛ ఉండదు అంతవరకు. కానీ నాకు స్వేచ్ఛ లేని విషయం గురించి నేను చెప్తున్నాను. నాకు స్వేచ్ఛ కానీ నేను నిర్ణయించలేని విషయం కానీ ఏంటంటే యాజమాన్యం వాళ్ళు కూడా స్థానికులే కాబట్టి, వాళ్ళు కూడా రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళవి. పెట్టుబడిదారులే నిర్ణయిస్తారు పాలసీని. అది ఈనాడైనా, ఆంధ్రజ్యోతి అయినా, సాక్షి అయినా. పోలరైజేషన్ ఉన్నారు కదా, సో ఆంధ్రజ్యోతి పైన చాలా బలమైనటువంటి ఒక ముద్ర అయితే ఉంది. పోలరైజేషన్కి పెట్టింది పేరే ఆంధ్రజ్యోతి అని. సరే ఈనాడు కూడా అంతకంటే ముందు స్టార్ట్ కావచ్చు, రామోజీరావు గారి నేతృత్వం నడవచ్చు. కానీ అప్పుడున్న దానికంటే కూడా ఆంధ్రజ్యోతి స్థాపించిన తర్వాత ఆంధ్రజ్యోతి పత్రిక ఫుల్ ప్లెడ్జ్డ్ పాలిటిక్స్ని ఎప్పుడైతే విశ్లేషించడం కానీ లేకుంటే సీరియస్ చేయడం స్టార్ట్ చేసిందో చాలా బలమైన ముద్ర ఉంది. పోలరైజేషన్కి పెట్టింది పేరే ఆంధ్రజ్యోతి పత్రిక. టీడీపీకి సానుకూలంగా ఉంటుందని, చంద్రబాబుని ప్రతి సందర్భంలో ప్రైజ్ చేయడమే ఉద్దేశంగా ఉంటుందని చెప్పంటున్నారు. ఆల్మోస్ట్ 16 yearsగా మీరు దాంట్లో ఉన్నారు ఎడిటర్గా. అంతకుముందు మీరు అసిస్టెంట్ ఎడిటర్గా చేసిన ఇవన్నీ స్థానాల్లో ఉన్నారు కాబట్టి ప్రెషర్ అట్లాగే ఉండేదా? అంటే ప్రతి స్టోరీని దానికి లింకప్ చేయాల్సిన ప్రెషర్ ఏమైనా ఉండేదా? అంటే ప్రెషర్ ఏమీ లేదు అక్కడ, ప్రెజర్ ఏమీ లేదు. ఇంకోటి పోలరైజేషన్ అంటే చెప్పాం కదా, కొత్త పత్రికల్లో డిజిటల్ మీడియా రావడానికి, టీవీలు రావడానికి అంటే ముందు కూడా పత్రికల్లో స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకోవడం అనేది మొదలైంది. ఒక రాజకీయాలకు అనుగుణంగా ఒక పత్రిక, ఇంకో రాజకీయాలకు అనుగుణంగా ఒక ఛానల్, అట్లా చేయడం జరిగింది. ఇప్పుడు ఈనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఉన్నది అంటే రామారావు అధికారంలో రాకముందు నుంచి ఆయన అధికారంలోకి వచ్చే ప్రాసెస్లో ఆయన ప్రచార కార్యక్రమంలో కూడా ఈనాడు బాగా మంచి కవరేజ్ ఇచ్చింది. అది ఏంటంటే అప్పుడు ఏదో కాంగ్రెస్ వ్యతిరేక భ్రష్ట పాలన ఉంది కాంగ్రెస్ది, దానికి వ్యతిరేకంగా ఒక ఐడియల్కి ఆ లైన్కి ఒక సంబంధం ఉంది, ఒక ఆదర్శం కోసం ఈ లైన్ తీసుకున్నామని.
తర్వాత పత్రికల్లో ఆదర్శాలతో సంబంధం లేదు. ఒక రాజకీయ పార్టీ పట్ల మొగ్గు ఉండటం, ఇంకో రాజకీయ పార్టీ పట్ల వ్యతిరేకత ఉండటం అనేది ఒక ఆనవాయితీగా మారింది. కాబట్టి ఆంధ్రజ్యోతి తన యాజమాన్యం తన ఇష్టమైన పాలసీని తను తీసుకుంది. దాంట్లో ఏంటంటే అయినా కూడా ప్రజల్లో మొదట్లో ఎందుకు పాపులారిటీ వచ్చింది, తర్వాత కూడా పాపులారిటీ ఎందుకు కొనసాగింది, పేరుంది. మీరు అన్నట్టుగా ఇటువంటి పేరుంది. ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ లైన్స్ తీసుకోవటం. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు కూడా దానికి అనుకూలంగా లైన్ తీసుకున్నారు. అట్లా ఒక్కొక్కసారి అనుకూలంగా లైన్ తీసుకోవటం, తర్వాత మళ్ళీ ఇంకో సందర్భాల్లో ఆ వ్యతిరేక లైన్ తీసుకోవటం. అట్లా తెలంగాణ ఉద్యమం పట్ల మొదట్లో చాలా 2002 నుంచి పేపర్ స్టార్టింగ్ నుంచి 2009 దాకా కూడా పూర్తి అనుకూల వైఖరి తీసుకోవటం మేము చూసాం కదా. తెలంగాణలో ఆ రోజు నమస్తే తెలంగాణ లేదు కదా. ఆ టైంలో తెలంగాణ ఉద్యమానికి పూర్తి కవరేజ్ ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ముఖ్యంగా జిల్లా స్థాయిలోనూ మెయిన్ స్థాయిలో కూడా. తర్వాత 9 తర్వాత పాలసీ మార్చుకోవాల్సి వచ్చింది. ఇట్లా ఏదో వాళ్ళ లైన్, యాజమాన్యం యొక్క లైన్కి ఒక లాజిక్ ఉంటుంది, మనకు అది అర్థమవుతుంది. కానీ దాంట్లో ఏమీ కల్పించుకునేది కానీ, దాన్ని ఫైట్ చేసి దాన్ని మార్చడం కానీ అట్లా ఏముండదు. మనం అక్కడ కొనసాగాలంటే మనం ఆ లైన్ జోలికి వెళ్ళకూడదు. కొన్ని లైన్స్ లక్షణ రేఖలు ఉంటాయి ఎక్కడైనా. అది ఆ పత్రిక అటువంటి నిర్దిష్టమైన లైన్ తీసుకొని ఒక అనుకూల వ్యతిరేక స్టాండ్ తీసుకొని కూడా సర్వైవ్ అవ్వగలను అని ఆ యాజమాన్యం అనుకుంటుంది. కానీ పత్రికలు ఎప్పుడైతే ఆ ఒక్క పత్రికని కాదు, అన్ని పత్రికల విషయంలో జనరల్గా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పాఠకులు ఎటువంటి కంక్లూజన్కి వచ్చారంటే, అన్ని పేపర్లు చదివితే ఎంతో కొంత సత్యం తెలుస్తుంది, కానీ ఒక పేపర్ చదివితే తెలియదు. ఈ పేపర్ చదవాలి, ఈ పేపర్కి వ్యతిరేకంగా ఉన్న పేపర్ చదవాలి. అంటే నిజం ఏంటని గమనించలేకపోతున్నారు. ఎవరి నిజం వాళ్ళకు ఉంటుంది. అంటే నాకు అనిపించింది చెప్తున్నాను సార్. ఆర్ యూ కాంప్రమైజ్డ్ ఎట్ ఆల్ 2001 నుంచి తర్వాత 26 ఈ టర్మ్లో మీరు అసిస్టెంట్ ఎడిటర్ నుంచి ఎడిటర్ అయిన తర్వాత నుంచి యాజమాన్య డెసిషన్స్ ఉంటాయి, యాజమాన్య పాలసీలు ఉంటాయి. అఫ్కోర్స్ ఐఎమ్ యాజ్ అన్ ఎంప్లాయీ ఐ షుడ్ హ్యావ్ టు ఒబే పాలసీ. కానీ ఎక్కడ మీరు కాంప్రమైజ్ అయ్యారా? అంటే మీ భావజాలం, మీ ఐడియాలజీ కానీ, మీ రాసేటువంటి సాహిత్యాలు కానీ, కవిగా కానీ రాసిన దాంట్లో ఇప్పుడు పత్రికల్లో వచ్చే వార్తలు చూస్తే నాయకుడికి సంబంధించి అనుకూలంగా రాయడం, పార్టీకి అనుకూలంగా రాయడం, ఇక్కడ కాంప్రమైజ్ అయ్యారా? నేను నా చేతులతో నేను రాసింది ఎప్పుడు కూడా నేను నా అభిప్రాయాలకు భిన్నంగా వెళ్ళి రాయలేదు. పత్రికలు అంటారా, పత్రిక ఈజ్ ఎ బిగ్ ఇన్స్టిట్యూషన్ కదా. ఇన్స్టిట్యూషన్ దాంట్లో మనకు కానీ హోల్ అండ్ బాస్ కొన్ని చాలా అభ్యంతరకరమైన విషయాలు ఉంటాయి. అంటే ఇండీసెంట్ ఎక్స్ప్రెషన్స్, రాంగ్ ఇన్ఫర్మేషను, అటువంటివి కూడా వస్తుంటాయి. రకరకాల సోర్సెస్ కదా. పత్రిక అంటే పెద్ద నెట్వర్క్ ఉంటుంది. వచ్చినప్పుడు వాటిని కంటెస్ట్ చేయడం, వాటిని సరిదిద్దడం లాంటివి చేస్తాం. కానీ ఒక్కోసారి మరి మనకు అభిప్రాయ భేదం ఉన్న విషయం కూడా, మనం ఒప్పుకోని విషయం కూడా పేపర్లో వస్తుంది. నేను స్వయంగా ఎడిట్ పేజీ పూర్తిగా నా స్వాధీనంలో ఉండేది. 8 పేజీ నిర్వహణలో నేను అన్ని అభిప్రాయాలకు ప్లేస్ ఇవ్వడమే డెమోక్రటిక్ స్టాండ్ అనుకునేవాడిని. నా అంతటి నేనే బీజేపీ అభిప్రాయాన్ని కూడా ఒక విషయం మీద రైటిస్ట్ అభిప్రాయమే ఎక్కువ ప్రివేల్ అవుతుందంటే తప్పనిసరిగా దానికి లెఫ్టిస్ట్ అభిప్రాయంతో బ్యాలెన్స్ చేయాలి. అందరూ ఒకే రకమైన అభిప్రాయం చెప్తుందంటే దానికి కౌంటర్ పాయింట్ ఏంటో కూడా చెప్పాలి అని దట్ కైండ్ ఆఫ్ డెమోక్రటిక్ పర్స్పెక్టివ్తో నేను చేశాను. అట్లాగే నేను రాసినప్పుడు నా అభిప్రాయాలకి భిన్నంగా రాయాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. ఇంకోటి, నేను రాసింది వేయకుండా నేను ఇష్టపడింది వేయకుండా నాకు ఎప్పుడూ అవరోధం రాలేదు. ఇంకోటి, నాకు ఇష్టం లేదు రాయమని నన్ను ఎవరు రాగలేదు. అంటే నాకు తెలిసి ఎడిటోరియల్ చీఫ్గా ఓన్లీ ఎడిట్ పేజే కాదు, మెయిన్ పేజ్ ఫస్ట్ టిప్ నుంచి మొదలు పెడితే లాస్ట్ టిప్ వరకు ప్రతిదీ మీరు క్రాస్ వెరిఫై చేస్తారా? మీకు పర్మిషన్ ఉంటుంది చేయడానికి కూడా? క్రాస్ వెరిఫై చేస్తాం, కానీ దట్స్ హౌ న్యూస్ రూమ్స్ ఆర్ వర్కింగ్ నౌ. ఓకే, ఫస్ట్ పేజీ అనేది చాలా కీలకమైంది కదా. అదే ఒక ఎడిటర్ చేతిలోనే పెట్టడానికి యాజమాన్యాలు సిద్ధంగా లేవు. తప్పనిసరిగా యాజమాన్యాలు ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుంది. రీసెంట్ సార్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఆంధ్రజ్యోతిలో, అప్పుడప్పుడు వీకెండ్స్ వచ్చే ఆర్టికల్స్ ఆర్కే గారు రాసేది కొత్త పలుకు అనే పేరుతో కనిపిస్తూ ఉంటుంది. వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ, సో చంద్రబాబు లేకపోతే కేసీఆర్ అన్ని ఓవరాల్ కవర్ చేసి రాస్తారండి. మెయిన్ ఫస్ట్ పేజ్లో చూసేవరకు మాత్రం చంద్రబాబును పొగడాలంటే కేసీఆర్ని తిట్టాలి,
చంద్రబాబు అద్భుతంగా చేయగలిగాడు, చంద్రబాబు అమరావతిని ఈ రకంగా తీసుకెళ్ళగలుగుతున్నాడు, చంద్రబాబు ఆ రకంగా తీసుకెళ్ళగలుగుతున్నాడు, చంద్రబాబుని పొగడాలంటే కేసీఆర్ దళిత బంధు పేరు తీసుకురావాలి, కేసీఆర్ వైఫల్యాల గురించి చెప్పాలి. అంటే వైట్ ఈస్ దిస్ కంపారిజన్? అంటే నిజంగా ఆయన పొగడాలనుకున్నప్పుడు మేబీ నేను నేర్చుకున్న జర్నలిజంలో నాకు చెప్పినటువంటి లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్గా చెప్పిన మాట, ఇఫ్ యూ వాంట్ టు ప్రైజ్ దెమ్ బట్ డోంట్ కంపేర్, రిటర్న్ డేట్ తిట్టేసేయండి. కానీ ఈ బ్యాలెన్సింగ్ వల్ల ఏమవుతుందంటే ఇద్దరు నాయకుల మధ్య కంపారిజన్ వల్ల రప్చర్ అవుతుంది కదా. ఈ రప్చర్ని అప్పుడప్పుడు నేను ఫీల్ అయ్యాను చదువుతున్న టైంలో. ఈజ్ దాట్ ట్రూ? అంటే నేను తప్పుగా ఫీల్ అయ్యానా లేకపోతే అట్లాగే ఉంటుందా? వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? రప్చర్ మనకు తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళకి రప్చర్ ఉంటుంది, ఆంధ్ర పాఠకులకు ఆనందం కలగచ్చు, చెప్పలేము. దట్ ఈస్ వాట్ బయాస్డ్. బయాస్ తప్పకుండా బయాస్ ఉంటుంది, ఎవరి బయాస్ వాళ్ళకు ఉంటుంది. ఆయన బయాస్ అట్లా ఉంది. ముఖ్యంగా మీరు సొసైటీలో పాలిటిక్స్లో చూడండి, చంద్రబాబు నాయుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ కాంబినేషను కంపాటబుల్ కాంబినేషన్ అనుకుంటున్నారు. అట్లాగే కేసీఆర్ జగన్ కంపారబుల్ కాంపిటీషన్ అనుకుంటున్నారు. పబ్లిక్ అనుకోవడేమో కానీ పబ్లిక్ పర్సెప్షన్ మీడియా అట్లా చేస్తుంది కదా. కాబట్టి కేసీఆర్ అభిమానులైనటువంటి వాళ్ళు, వీళ్ళు బీఆర్ఎస్ అభిమానులైన వాళ్ళు సహజంగానే ఎక్కువ చంద్రబాబు మీద క్రిటికల్గా ఉంటారు. అది చంద్రబాబు మీద క్రిటికల్గా ఉంటాం తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది. అసలు తెలంగాణ ఉద్యమం యొక్క ఉధృతే చంద్రబాబు పరిపాలన వచ్చింది. అది కొనకు హిస్టారికల్గా వచ్చినటువంటి వారసత్వం. అట్లాగే తర్వాత చంద్రబాబు వ్యతిరేక కాబట్టి జగన్ పరిపాలిస్తున్నప్పుడు కొంచెం అప్పుడు కూడా చంద్రబాబునే క్రిటిసైజ్ చేయడం అనేది తెలంగాణ వాదులు, తెలంగాణ అభిమానులు చేస్తూ ఉంటారు. అట్లా చేయడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే దానికి కౌంటర్గా ఉండేవాళ్ళు కూడా అటువైపున ఉండి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దే ఆర్ మోర్ కంఫర్టబుల్ విత్ రేవంత్ రెడ్డి దాన్ విత్ కేసీఆర్. ఇది ఇక్కడ వాళ్ళు ఎవరుంటే బాగుంటుంది, వాళ్ళ ప్రయోజనాలకు ఎవరు అనుకూలమైన వాళ్ళు అనేది ఆ పార్టీలు నిర్ణయించుకుంటే తెలుగుదేశం ప్రధానంగా కేసీఆర్తో అంత సఖ్యత తర్వాత కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అంత సానుకూలమైన పక్షాలు కాదు అవి రెండు. కేసీఆర్ అక్కడికి వెళ్ళాడు, అమరావతి శంకుస్థాపనకి వెళ్ళాడు, అది చేశాడు. కానీ కాబట్టి అదే పాలసీ ఆంధ్రజ్యోతిలో కానీ ఆంధ్రజ్యోతి యాజమాన్యం కానీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా రప్చర్ అయ్యే సిచ్యువేషన్ రప్చర్ అవుతుంది. ఆలోచన తప్పేం కాదంటారు. తప్పేం కాదు. అట్ ది సేమ్ టైం సార్ చాలా సందర్భాల్లో ఒక సెన్సేషన్ సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ టేకింగ్ పబ్లిక్ కాన్సన్ట్రేటింగ్ ఇష్యూ ఉంటుంది. ఎగ్జాంపుల్ టేకింగ్ రీసెంట్ ఇష్యూస్ వెలుగుమట్ల జరిగింది, ఖమ్మంలో జరిగిన సంఘటన కూల్చోతులు జరుగుతున్నాయి. ఆ కూల్చోతులు అడ్రస్ చేయాలి. నాకు తెలిసి ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఏ మెయిన్ స్ట్రీమ్ కూడా కవర్ చేయలేదు. కుమ్మరిలో ఘటన 2 పాపకు సంబంధించి చనిపోయిన సంఘటన ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయలేదు. అంటే అట్ దట్ టైం ఎందుకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారా, లేకపోతే పొలిటికల్ సపోర్ట్తోనే సర్ప్రైజ్ చేస్తారా? ఇట్స్ కామన్ ఇష్యూ కదా. యాజ్ బీయింగ్ నాకు తెలిసి లెఫ్టిస్ట్ అనుకుంటున్నాను మిమ్మల్ని, లెఫ్టిస్ట్గా లేకుంటే అట్లాంటి గ్రౌండ్ ఇష్యూస్ గ్రాస్ రూట్స్ తెలిసిన వ్యక్తిగా మీరు అడ్రస్ చేయాలనుకున్నప్పుడు మేనేజ్మెంట్ తొక్కి పెడితే అంటే ఎక్కడో చివరికి ఒక చిన్న కాలం కూడా రాదు, ఒక చిన్న లైన్ కూడా రాదు. ఓన్లీ డిజిటల్ మీడియా వచ్చినప్పుడు అవుట్కమ్ అవుతున్నాయి. కానీ అంటే ఏం జరుగుతుంది ఆ సిచ్యువేషన్స్లో? అది నేషనల్ వైడ్ ఫినామినా. ద సేమ్ థింగ్ ఈజ్ ఎక్స్టెండెడ్ హియర్ ఆల్. అదే దానికి విస్తరణ ఇది. ఇప్పుడు జంతర్ మంతర్ ఆందోళన జరుగుతుంది. మొదటి రోజు ఒక రోజు పేపర్లో వేశారు, తర్వాత 2వ రోజు 3వ రోజు 4వ రోజు 5వ రోజు కొనసాగుతుంది. వాళ్ళు కూడా కొనసాగింది, రేపు కూడా కొనసాగుతుంది. రేపటితో డెడ్ లైన్. ఎల్లుండి నుంచి సోనం వాంగ్చుక్ నిరవధి దీక్ష చేస్తాడు. మెయిన్ స్ట్రీమ్ పేపర్లో ఎక్కడా లేదు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో ఎక్కడా చూపించట్లేదు, ఓన్లీ డిజిటల్ మీడియాలో ఉంది. కారణం ఏంటి? ఒక సెంట్రలైజ్డ్ నియంత్రణ దేశమంతా ఉంది. ఇక తెలుగు పేపర్లో కూడా దానికి పెద్ద పట్టింపు లేదు, ఒకరోజు ఇచ్చారంతే. లేదు అంటే మొత్తం పత్రికలు ఏం చేయాలి, ఎట్లా ఉండాలి అనే విషయంలో ఒక స్పోకెన్ ఆర్ అన్స్పోకెన్ నియంత్రణ పనిచేస్తుంది. అట్లాగే తెలుగు మీడియా రంగంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పార్టీతో అలైన్ అయ్యారు కాబట్టి ప్రతి హ్యాపెనింగ్ తాము అనుకూలంగా ఉన్న రాజకీయాలకు అది అనుకూలమైందా వ్యతిరేకమైందా, ఈ వార్త వేస్తే ఎవరికి లాభం? ఉదాహరణకి ఎస్బీఐ రేవంత్ రెడ్డి వివాదం ఉంది. ఎస్బీఐ రేవంత్ రెడ్డి వివాదంలో ఎస్బీఐ వైపు ఒకళ్ళు, రేవంత్ రెడ్డి వైపు ఒకళ్ళు, వాళ్ళ రాజకీయాల దృష్ట్యా ఒక లైన్ తీసుకోవడం చూస్తున్నాం. కాబట్టి వెలుగుమట్లది కవర్ చేస్తే నష్టం అనుకున్న వాళ్ళు ఆ వార్త వేయరు, వెలుగుమట్లది కవర్ చేస్తే లాభం అనుకునే వాళ్ళు వేస్తారు. కాబట్టి వేసేవాళ్ళది వేయని వాళ్ళది అందరిది కూడా పార్టిజన్ వైఖరే. కానీ కనీసం మనం ఏంటంటే ప్రతిపక్ష స్థాయిలో ఉన్న వాళ్ళు మీడియాలో కొన్ని వార్తలు
వాళ్ళు చొరవ తీసుకొని వేస్తారు కాబట్టి మనం ప్రతిపక్ష రాజకీయాలని ప్రోత్సహిస్తాం ఎప్పుడైనా కూడా. ఈ ప్రతిపక్షమే మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ అట్లాగే ప్రవర్తిస్తారు. అట్లాగే వాళ్ళ ప్రతిపక్షమే లేకపోతే, ప్రతిపక్ష మీడియా లేకపోతే ఇటువంటి మీరు చెప్పినటువంటి సంఘటనలు ఏమి బయటకు వచ్చేవి కాదు. అది కనీసం ఇంతకుముందు ఏంటంటే కొంత వేసి దానికి ప్రాధాన్యం తగ్గించడము, దాన్ని మ్యానిపులేట్ చేయటం, వార్తల్ని అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, పూర్తిగా తొక్కిపడేస్తున్నారు. అదే కరెక్ట్ అనుకుంటున్నారు. అంటే మొత్తంగా వచ్చిన ఏమంటున్నాము, ఎటువంటి ప్రమాణాలు లేకుండా వ్యవహరించడం అనేది అయితే ఉందో దాని ప్రకారం చూసినప్పుడు ఏంటంటే మర్యాదకైనా ఒక చిన్న వార్త వేయాలి. ఈ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే సంఘటన జరిగినప్పుడు అది కూడా వేయకుండా ఉండటం అనేది అదొక ఏమంటారు, పూర్తి ప్రమాణాలను వదిలేయటం, బరితెగింపు లాంటిది. బిఫోర్ వి స్టార్ట్, మనం ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు సార్ ఒక ఇష్యూ నడుస్తుంది. జనరల్గా ఎలక్ట్రానిక్ కూడా ఎట్లా ఉంటుంది, అన్ని ఛానల్స్ ఇక్కడ ఏం నడుస్తుందని మనం అప్డేట్ పెట్టుకుంటూ ఉంటాం. నేను చూసి వచ్చాను మీ దగ్గరికి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు. తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి మధ్య ఇష్యూ నడుస్తుంది. పక్కనే 2 ఛానల్స్ ఉన్నాయి. ఓ ఛానల్ ఏమో పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది కూటమి ప్రభుత్వం, తన సొంత నియోజకవర్గానికి రానివ్వకుండా అడ్డుకుంటుంది అన్నారు పూర్తిగా. ఇంకొక ఛానల్ ఏమో పూర్తిగా రౌడీయిజంకి అడ్డాగా మారింది, వైసీపీ నేతలు గుండాలుగా మారిపోయారు. అంటే ఈ పార్టీల మధ్య గొడవ కాదు, ఛానల్స్ మధ్య గొడవలా కనబడుతుంది. ఛానల్సే పొలిటికల్ పార్టీల స్పోక్స్ పర్సన్ లాగా మారిపోయినాయి అనుకోవాలా? అంతే కదా, ప్యూర్లీ. మీరు ఎట్లా పడినా ఆ వాయిస్ అవ్వాలనుకున్నారా సార్? ఆ వాయిస్ అయ్యారా? మీకు తెలుసో తెలియకను? లేదు, అంటే యాక్చువల్గా ఫార్చునేట్లీ మేము ఎక్కువగా పత్రికా రంగంలో ఉండి ఉత్సాహంగా పనిచేసినప్పుడు పనిచేసే ఇప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటాం, అది కాదు. ఈవెన్ ఎర్లీ ఇయర్స్ ఆఫ్ మై జర్నలిజంలో కూడా ఓవరాల్గా మీడియా స్టాండర్డ్స్ కానీ రాజకీయాల స్టాండర్డ్స్ కానీ బెటర్గా ఉన్నాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ డే అయింది కదా, అందరం ఏమనుకుంటున్నాం, ఎమర్జెన్సీ నాకు తెలుసు, చిన్నవాడిని నేను, ఎమర్జెన్సీ రావటం తెలుసు, దానివల్ల వచ్చిన ఇంపాక్ట్ కూడా తెలుసు, అదొక సంథింగ్ ఒక బ్యాడ్ పీరియడ్ అని కూడా తెలుసు. కానీ ఇవాళ అదే బెటర్ పీరియడ్ అనుకుంటున్నాను నేను. మీరు ఎక్స్పీరియన్స్ చూసారు కాబట్టి. ఇప్పుడు కూడా ఎమర్జెన్సీయే. ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి చూశాను, ఎమర్జెన్సీ కనీసం అది రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 3 ఏదో ఉంది, ఆర్టికల్ ప్రకారం పెట్టింది. ఇప్పుడున్న ఎమర్జెన్సీకి ఏమీ రాజ్యాంగబద్ధత లేదు, అది ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి అప్పటి ప్రమాణాలే బెటరు అనిపిస్తుంది నాకు. అప్పుడు ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వివాదం ఉందనుకోండి, నాగేశ్వర్ గారిది పవన్ కళ్యాణ్. నాగేశ్వర్ గారు ఏదో ఒక దాన్ని బయట పెట్టారు, అట్లా బయట పెట్టచ్చా పెట్టకూడదా అనేది పెద్ద చర్చించడం కూడా ఎవరికి ఆసక్తి లేదు. ఆయన తిట్టడం మొదలుపెట్టారు. ఆయన కనీసం ఒకళ్ళు నాకు ఇట్లా తెలిసిందని చెప్పారు. అమిత్ షాని కలిసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఉన్నారు, నాదెండ్ల మనోహర్ ఉన్నారు, ఇంకెవరు కూడా ఉన్నారు. కానీ 2-3 మనుషులు ఉన్నారు. ఇద్దరే మాట్లాడుకునే సందర్భాల్లో కూడా ఇద్దరైనా ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన సందర్భాలు కూడా ఆ వార్తలను బయటికి తీసుకొచ్చి అథెంటిక్గా రాసిన వాళ్ళు ఉన్నారు. నీకు ఎట్లా తెలుసు అని తర్వాత ప్రశ్నిస్తారు కొంతమంది, కానీ వాళ్ళు ఎట్లా తెలుసుకొని రాశారనుకోండి. ఈయనకి అక్కడ 3 ఉన్నారు కనీసం, ఎవరో ఒకళ్ళు బయట చెప్పే అవకాశం ఉంటుంది. దాన్ని పట్టుకొని ఆ చర్చ ఆయనకు వెంటనే దాన్ని ఎవరు చెప్పారో చెప్పమంటే సోర్స్ చెప్పకూడదు కాబట్టి ఆయన చెప్పలేదు, క్షమాపణ చెప్పుకున్నాడు నాగేశ్వర్ గారు. కానీ ఆయనని పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ రాజకీయ అనుయాయులు ఎటువంటి భాషతో ఎటువంటి దాంతో చేశారో ఒకసారి మనం గమనిస్తే అట్లా అవసరం లేదు. అంత ఎందుకు ఉండాలి, అంత అసభ్యంగా, అంత దూకుడుగా, అంత దుందుడుగా ఉండాల్సిన అవసరం ఏంటి? అది అటువంటి తన అభిమానులు అట్లా ప్రవర్తిస్తే తనకు కూడా అది కళంకమే, తనకు కూడా అది మంచిది కాదు అని ఆ నాయకుడికి కూడా ఉండాలి కదా. అట్లా ఏ నాయకుడికి ఇవాళ లేదు. తమ అనుచరుల్ని ఉసిగొల్పటం, అనుచరుల్ని ఎక్కువ లౌడ్గా మాట్లాడమని, ఎక్కువ సభ్యత లేకుండా మాట్లాడని ప్రోత్సహించడమే అందరూ చేస్తున్నారు. సినిమా అభిమానులకి రాజకీయ అభిమానులకి తేడా లేకుండా పోయింది. కాబట్టి అంటే మొత్తం ఓవరాల్గా స్టాండర్డ్సే పడిపోయినాయి కాబట్టి అట్లా మీరు అన్నట్టుగా అట్లా పోలరైజ్డ్గా నేను ఫీల్ అయ్యే అవసరం లేదు. కానీ ప్రధానంగా మొదటి మాకు జర్నలిజం నేర్పించిన వాళ్ళు, మేము జర్నలిజంలోకి వచ్చినప్పుడు నేను వేరే టీచింగ్ దాంట్లోకి వెళ్ళకుండా నేను బై చాయిస్ వచ్చాను, దీంట్లోకి ఎంచుకొని వచ్చినప్పుడు ఏంటంటే ఇదేదో
సమాజానికి ఏదో చేసే రంగం, ఇక్కడ మేము చేయగలం. అంటే యాజమాన్యాల కొంత ఫోర్స్ ఉంటుంది, లేకపోతే కొన్ని సందర్భాలు అంటే సిచ్యువేషన్ మనం కూడా ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. స్పేస్ క్రియేట్ చేసుకోగలం. మిగతా అంతా స్పేస్ వాళ్ళ చేతిలో లేకపోయినా కొంత స్పేస్ అయినా క్రియేట్ చేసుకొని చేయగలం అనే నమ్మకంతో వచ్చాం. వచ్చినప్పుడు ఫస్ట్ మారమని ప్రెజర్ ఏం పెట్టలేదా? ఏదండి, మీరు ఒక వాయిస్గా మారాలని ప్రెజర్ ఏం పెట్టలేదా మీ పైన? లేదు. టిల్ నౌ. ఓకే సార్, మన ఇందాక పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు సార్, ఆ సిచ్యువేషన్ చిలికి గాండివాన్గా మారినట్టు మొత్తం ఆంధ్ర తెలంగాణ ఇష్యూ రైజ్ అయింది. నిజంగా టార్గెట్ చేస్తున్న వాళ్ళు సీరియస్లీ ఐ హ్యావ్ ఆల్సో ఫేస్డ్. ఎందుకంటే నేను బులెటిన్స్ విషయంలో చేసినప్పుడు కానీ, లేకుంటే షార్ట్స్ రూపంలో వీడియోస్ డిజిటల్లో వచ్చినప్పుడు కానీ, చంపేస్తామని బెదిరింపులు, డైరెక్ట్గా చంపేస్తామని బెదిరింపులు. నువ్వు అసలు నన్ను పట్టుకొని ముస్లిం అని చెప్పడం ఒకరు. నేను ఫక్త్ హిందూని, పొద్దున్న లేస్తే నేను కూడా దైవారాధన చేస్తాను, కానీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను హిందూనని ప్రతి సందర్భంలో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అది నువ్వు ముస్లిం అని, క్రిస్టియన్ అని, లేకపోతే తల్లిని తండ్రిని కూడా చాలా దారుణంగా దూషించడం సార్. నేను కామెంట్ చూశాను, తెలంగాణ వాళ్ళు మళ్ళీ మీ భార్యల్ని దొరల దగ్గరికి పంపండి రా అని కామెంట్స్ కూడా పెట్టారు చాలా దారుణంగా. ఫస్ట్ నేను చూసి నేనే షేర్ చేసింది కూడా. అది ఇంత దారుణంగా పెట్టిన సిచ్యువేషన్ అంటే దీనికి ఒక లిమిట్ లేకుండా పోయిందా? కనీసం ఇది ఒక రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి కంట్రోల్ చేయడానికే పోలీసులు లేకపోతే చట్టాలు, న్యాయస్థానం ఉంటాయి. ఈ కనీసం కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు కంట్రోల్ చేయట్లేదు కదా. అంటే దీన్ని కావాలని రెచ్చగొడుతున్నారు ఇంకా పొలిటికల్గా. అదే పోలరైజేషన్ రెచ్చగొట్టడం మీడియాలోను రాజకీయాల్లోనూ అదొక లాభసాటిగా మారింది. అంతే తప్ప ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడినవి నిజానికి తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ప్రజలకు మధ్య ఒక ఇటువంటి ఉద్రిక్తపూరితమైన సంభాషణ జరగలేదు, ఒక సంవాదం జరగలేదు. ఆంధ్ర పాలకుల్ని, ఆంధ్ర పాలకుల చేతిలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించారు తప్ప ప్రజల వైపు నుంచి ఏవో చిన్న పర్సెప్షన్స్ ఉంటాయి. ఆంధ్ర వాళ్ళంటే ఇది అని తెలంగాణ వాళ్ళు అనుకుంటారు, తెలంగాణ వాళ్ళంటే ఇది అని అనుకుంటారు. తెలంగాణ వాళ్ళకు అన్నం వండటం రాదు, ఏదో వరి పండించడం రాదని వీళ్ళు అనుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ వ్యాపార మనస్తత్వం ఉందని వీళ్ళు అనొచ్చు. అవి జనరల్గా ప్రజల్లో ప్రతి కమ్యూనిటీ గురించి ఇంకో కమ్యూనిటీలో ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒపీనియనో ఏదో పలుకుబడి ఏదో ఉంటుంది. అవి పెద్ద విషయాలు కావు. కానీ రాజకీయ నాయకులు వాటిని గోరంతలు కొండంతలు చేసే ప్రయత్నం చేయడం అనేది తప్పు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఉద్యమంలో కాలంలో కానీ తర్వాత కానీ ఆంధ్ర సాధారణ ప్రజల్ని, ఇక్కడికి వచ్చి ఉంటున్న ఆంధ్ర వాళ్ళ మీద వ్యతిరేకంగా ఎప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళ సోషల్ అండ్ ఎకనామికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతం నుంచి వాళ్ళు చేసే పెత్తనం గురించిన సమస్య అది. కానీ ఇప్పుడు మొన్న జరిగిన సంవాదాన్ని చూస్తే తెలంగాణ సమయంలో, ఉద్యమ సమయంలో కూడా అటువంటి గొడవ జరగలేదు. ఆ వైపు నుంచి కూడా అంత అసభ్యమైన సంభాషణ జరగలేదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే దీన్ని ప్రేరేపిస్తున్నారో. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అక్కడ సమస్య ఉంది, అక్కడ క్రైసిస్ ఉంది. ఆ క్రైసిస్ నుంచి మొహం చాటేయడానికి, ఆ క్రైసిస్ నుంచి తాను రక్షించుకోవడానికి ఇక తెలంగాణ ఇష్యూ మీదకి దృష్టి మరలించాలని ప్రయత్నించడం మంచిది కాదు. ఇప్పుడు ఆయనకి అక్కడ గెలవగానే ఆయనకు ఒక ఆత్మ సంక్షోభం ఏర్పడింది. అయ్యో నేను ఎందుకు చేయలేకపోయాను, నన్ను ఎందుకు ప్రజలు ఎన్నుకోలేదు, అతను 11 నెలల్లోనే వచ్చాడు కదా అని అనుకుంటున్నాడు ఆయన. ఈయన 15 ఏళ్ళైనా నాకు రాలేదు. దానికోసం ఆయన తనలో లోపాలు ఏమున్నాయో అనేది తెలుసుకోవడం కాకుండా అసలు ఆంధ్ర సమాజమే కులభూయిష్టం అయిపోయింది, ఈ కులం వల్లే నేను, కుల సమస్య ఉండటం వల్లే ఇక్కడ నేను గెలవలేకపోయాను, ఏదో అటువంటి కంక్లూజన్కి ఏదో వచ్చాడు. మరి అంత కులరహితంగా మాట్లాడదలుచుకుంటే, రాజకీయాలు తెలుసుకుంటే మళ్ళీ ఇంకోసారి ఏమో తన కులం వాళ్ళు తను గెలిపించట్లేదు, తను ఆదరించట్లేదు అని మళ్ళీ అంటాడు. ఆయనకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. తెలుగుదేశం ఏమో క్లియర్గా ఉంది, చంద్రబాబు తర్వాత లోకేష్, చంద్రబాబు రిటైర్ అవుతారు, లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు. లేదా కొంతమంది రాజకీయాల్లో రకరకాల మాటలు చెప్తారు కదా, నితీష్ కుమార్ లాగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళిపోతారు, లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తారు. ఎందుకంటే తను కంఫర్టబుల్గా, తను బలంగా ఉన్నప్పుడే తన వారసుని స్థిరపరచాలనుకోవడం సహజం. మరి అది కొంచెం పవన్ కళ్యాణ్కి కానీ, ఆయన అభిమానులకు కానీ, జనసేనకు కానీ ఇబ్బందికరమైన విషయం. చంద్రబాబు దగ్గర ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేయచ్చు, కానీ లోకేష్ దగ్గర చేయాలంటే అది ఆయన అభిమానులు కూడా ఒప్పుకోరు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఆయన? ఒకవైపున చంద్రబాబు నాయుడు మహానాడులో డైరెక్ట్గా 2029 ఎన్నికల గురించి, దాని స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాడు. మరి నీ పార్టీలో నీ స్ట్రాటజీ ఏమిటని ఆయన అభిమానులు అడుగుతారు కదా, నువ్వు ముఖ్యమంత్రి కావా, 21 స్థానాలకు పరిమితం అవుతావా అని. ఆయనకి ఏం చేయడానికి పాల్పోవట్లేదు. అప్పుడు మాట్లాడాడు, అప్పుడు వచ్చింది నాగేష్ వ్యాఖ్య, జగన్ని అరెస్ట్ చేయమని అడిగాడని. అంటే
జగన్ రంగంలోంచి తప్పుకుంటే తనకు ఆ ప్లేస్లోకి తను వెళ్ళొచ్చు అనేది ఆయన ఆలోచనని అని అర్థం వచ్చేది. ఇంప్లికేషన్ అది, ఆయన అట్లా అనలేదు కానీ అది కొంచెం సహజంగానే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించింది. పవన్ కళ్యాణ్ కూడా ఎంబరాసింగ్గా అనిపించుండొచ్చు. తీవ్రంగా రియాక్ట్ కావడం అంటే గట్టిగా ఖండించుంటే అది అక్కడితో సబ్సైడ్ అయిపోయేది. నేను ఒప్పుకోవట్లేదు నాగేశ్వర్ చెప్పిన మాట, అటు జరగలేదు అంటే అయిపోతుంది. అది కాకుండా తెలంగాణ వాళ్ళు ఆంధ్ర రాజకీయాల గురించి ముందుకు మాట్లాడాలి అనే దగ్గర నుంచి మొదలుపెట్టి గొడవ అంతా చిలికి గాలివానేది. ఆ ప్రశ్న మరి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడట్లేదా? ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాజకీయాలతో కల్పించుకోవట్లేదా? తెలంగాణ రాజకీయాలు నిర్ణయించట్లేదా? కాబట్టి మన జాతీయ రాజకీయాలు, ఇరాన్ రాజకీయాలు రాసినప్పుడు ఆంధ్ర రాజకీయాలు ఎందుకు రాయం? ఆఫ్కోర్స్. కాబట్టి ఇది ఏంటంటే అంటే అక్కడితో ఆగలేదు సార్. మళ్ళీ నవనిర్మాణ సభ అని పెట్టే వరకు కూడా వచ్చింది. తెలంగాణ నవనిర్మాణ సభ అని ఒక తెలంగాణవాదిగా, తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా ఎట్లా చూస్తారు? ఎవరైనా పెట్టవచ్చు, అది వాళ్ళకున్న ఫ్రీడమ్. కానీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎంగా కొనసాగుతూనే ఈడికొచ్చి తెలంగాణ నవనిర్మాణ సభ అని తన పార్టీపై ఒక కార్యక్రమం తీసుకోవడం ఎట్లా చూడాలంటే తెలంగాణ నాయకులు ఫీల్ అయ్యారు, మళ్ళీ మేమే రావాలని రకంగా ఇండికేషన్ ఇస్తుందా ఇది? ఆయనకి ఎవరన్నా అట్లా సూచించడమో ఆదేశించడమో జరిగి ఉండాలి. అంటే అక్కడ క్రైసిస్, నేను ఇందాక చెప్పాను కదా, అక్కడ క్రైసిస్ నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ కాసేపు ఎంగేజ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారేమో అని అనిపిస్తుంది. బహుశా రెండొక ఆప్షన్ ఏంటంటే బహుశా జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీకి సహకరించడానికి చేస్తున్నారు అనేది ఒకటి. ఇట్లా రకరకాలుగా అలా చేయాల్సి వస్తే తెలంగాణ మేయే జాగీరా అని క్వశ్చన్ చేయడు కదా ఎవరైతే. ఆయన అడిగింది సరే, ఆయనకు మాట్లాడడం తెలీదు. అంటే ఆయన ఒకే విషయం గురించి రకరకాలుగా మాట్లాడి సోషల్ మీడియాలో చూస్తుంటాం కదా. ఆయన చదువు గురించి, ఆయన పుట్టిన ప్లేస్ గురించి, చెగువేరా గురించి. ఇప్పుడు మొన్న ఇదంతా గొడవ అయిన తర్వాత మొన్న గద్దర్తో తనున్న ఫోటో పెట్టాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ఎంతగా వీళ్ళందరితో కలుస్తూ తిరిగేవాడో, సామాజిక తెలంగాణ గురించి ఎంత ఆలోచించేవాడో అవన్నీ చెప్పుకున్నాడు. మరి ఇట్లా అప్రోచ్ కావాలనుకుని తెలిసినవాడు మరి అట్లా అయ్యే జాగిరా అమ్మ జాగిరా అనే మాట ఎందుకు అంటాడు? కాబట్టి ఆయనకు సలహాదారులు సరిగ్గా లేకపోవటం, ఆయనకు సొంతంగా కన్సిస్టెంట్గా మాట్లాడాలని నమ్మకపోవటం ఉన్నట్టు. ఆయన మాట్లాడే పద్ధతి కూడా చూడండి, కూల్గా మాట్లాడుతుంటాడు, మామూలుగా మర్యాదగా మాట్లాడుతుంటాడు. సడన్గా ఎక్సెంట్రిక్ అయిపోతాడు, మళ్ళీ వెంటనే తగ్గిపోతాడు. సినిమాటిక్గా ఉంటుంది. బహుశా అభిమానులకు ఇష్టం ఉండొచ్చు. ఆ అభిమానులే రాజకీయవాదులైనప్పుడు, రాజకీయంగా ఆలోచించినప్పుడు వాళ్ళకే ఇష్టం లేకపోతుండొచ్చు. వాళ్ళు రాజకీయ నాయకులు ఇట్లా ఉండాలి, హీరో ఇట్లా ఉండాలని రెండుగా అనుకుంటారు కదా. ఆయన రెండింటినీ కలిపేస్తున్నాడు. కాబట్టి అందువల్ల ఆయనకు సినిమా అభిమానులు ఎక్కువ ఉన్నంతగా రాజకీయాల్లో ఓట్లుగా ఆ అభిమానం రాజకీయాల్లో ఓట్లుగా ట్రాన్స్లేట్ కావట్లా. రెండింటి మధ్య తేడా ఉంది. ఆయన పర్సనాలిటీ అనాలిసిస్ మనకు ఎందుకు, కానీ ఆయనకు కన్సిస్టెన్సీ లేదు. ఆయనకు రాజకీయాల్లో గతంలో ఆయన మాట్లాడిన ఒక మాట, 11 రోజులు పస్తులు ఉన్న దగ్గర కంటిన్యూషన్ వినండి అని అంటే, సరే ఫుల్ వీడియో చూస్తే నేను దాంట్లో ఆంధ్ర వాళ్ళని రక్తాలు వచ్చేలా కొట్టి పంపించారు అని అంటున్నాడు. నిజంగా జరిగిందా? బికాజ్ ఏంటంటే మేము అప్పుడు ఉన్నాం, కానీ ఎక్కడెక్కడ ఒక సిచ్యువేషన్లో మా ఉద్యమాలలో ఉండేవాళ్ళమేమో. కానీ మీరు సీరియస్గా ప్రతి నిశ్చితంగా గమనించి 2 తెలుగు రాష్ట్రాలు ఏం జరుగుతుంది అనేది, ఆ సిచ్యువేషన్ ఉండే ఆంధ్ర వాళ్ళని రక్తం వచ్చేలా కొట్టి పంపించారు. ఉద్యమ సమయంలో ఏదో కొంచెం ఆంధ్ర తెలంగాణ బార్డర్స్లో అక్కడ కొంచెం గట్టిగా సంవాదం జరగటం, తోపులాట లాంటివి ఏమైనా జరగటం జరిగి 1-2 సంఘటనలు జరిగి ఉండొచ్చు. లగడపాటి రాజగోపాల్ మీద దాడి అంటే ఆయన మీద చేయి చేసుకోవడం, అటువంటి కొన్ని సంఘటనలు జరిగినాయి. అది తెలంగాణ నాగార్జున కూడా చేసుకున్నారు. ఉద్యమకారులు ఉద్యమ స్థాయిని బట్టి ఆ సందర్భంలో స్పందించారు. వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేస్తున్న పనులకు ఇచ్చారు. మరి అందువల్ల తెలుగుదేశం పార్టీ వైఖరి వల్ల నాగార్జున దెబ్బలు తిన్నాడు. అటువంటి సంఘటనలు ఆ టైంలో జరిగినాయి. కానీ రక్తాలు వచ్చేటట్టు ఆంధ్ర వాళ్ళని కొట్టడం ఏంటి? ఆయన 30,000 మంది ఆడపిల్లలు కిడ్నాప్ చేశారని వైసీపీ హయాంలో ఆ ప్రచారం చేశాడు. ఎవరు దాని గురించి మాట్లాడేంటి? 30,000 మంది ఎక్కడున్నారు, ఏమయ్యారు? ఇప్పుడు ఇంత రప్చర్ అవుతుంది సార్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషనే ఇంత యుగంలో ప్రత్యేక రాష్ట్రాలు వచ్చి ప్రభుత్వాలు వచ్చినా ఇంత రప్చర్ అవుతుందనంటే, ఆ టైంలో ఉద్యమం టైంలో 2009 to 2014 ఎక్స్ట్రీమ్ ఉద్యమం సమయం అది. 2001లో పార్టీ వచ్చింది, పొలిటికల్గా ఉప ఎన్నికలు రావడాలు, పొత్తులు అని సహజంగా జరిగింది. 2009 నుంచి ఎప్పుడైతే జేఏసీ ఏర్పాటైనప్పటి నుంచి విపరీతంగా అయిపోయింది.
అప్పుడు మీరే అన్నారు ఇందాక 2009 నుంచి పాలసీ మార్చుకుంది మీరు చేసే పత్రిక. అప్పుడు ఎట్లా సార్, ఎట్లాంటి హర్డిల్స్ ఫేస్ చేసిర్రు? ఓవైపు ప్రాంతీయ అభిమానం ఉంటుంది, మనసులో ఇక్కడ నా ప్రాంతంగా అభిమానం ఉంటుంది, చేసేది మా పత్రికలో వాళ్ళ స్టాండ్ ఉంటుంది, ఎట్లా మేనేజ్ చేయగలిగారు? మేనేజ్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పత్రిక అండి కదా, మన పాఠకులు ఆ రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. కాబట్టి అది ఏమైంది, 2009 డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన చేసిన తర్వాత అర్ధరాత్రి సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ రోజున కూడా ఆంధ్రజ్యోతి పత్రిక దాన్ని సెలబ్రేట్ చేసింది. కానీ నెక్స్ట్ డే ఏం జరిగింది, ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేస్తామని బెదిరించడం, మొత్తం అంతకుముందు ఏవైతే తీర్మానాలు చేసినారో తెలంగాణకు అనుకూలంగా దాని నుంచి వెనక్కి వెళ్ళిపోయి వేరే రకంగా ప్రవర్తించడం, రాజీనామాలు చేయడం చేశారు. పార్టీలకు పదవులకు రాజీనామాలు చేయడం చేశారు. సో అక్కడ సీన్ ఇక్కడే ఉద్యమం దృశ్యం సన్నివేశం ఇక్కడ మాత్రమే ఉండింది. ఇప్పుడు అక్కడ కూడా ఇంకొక సన్నివేశం ఏర్పడింది. ఏర్పడినప్పుడు పత్రిక వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేయాలని అనుకోవటం సహజమే కదా. వాళ్ళకి అక్కడ కూడా పాఠకులు ఉంటారు. ఎడిటర్గా నాకు పాఠకులే, యాజమాన్యానికి పాఠకులు అంటే కొనుగోలుదారులు కూడా కదా. బిజినెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బిజినెస్సే కాకుండా కూడా వాళ్ళ రాజకీయ ఎట్లాగైతే ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ పక్షాలు, రాజకీయ నాయకత్వం ఎట్లయితే చిదంబరం నిర్ణయం తప్పని అనుకుందో అట్లాగే మా యాజమాన్యం కూడా అనుకుని ఉండొచ్చు. కాబట్టి ఇంతకుముందులాగా ఏకపక్షంగా తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా ఉండటం కుదరదు అనే నిర్ణయం జరిగింది. కాబట్టి సహజంగా నిర్ణయం కూర్చొని ఎవరు మాట్లాడుకోలేదు, కానీ సహజంగా పరిస్థితి వాతావరణం మారుతుంది కాబట్టి సహజంగానే దాన్ని బ్యాలెన్స్ చేయాలని దగ్గరికి వచ్చింది. ఒకసారి బ్యాలెన్స్ చేయాలన్న వచ్చిన తర్వాత సహజంగా అటువైపు మొగ్గు కూడా ఏర్పడే సందర్భాలు రావటం అది కూడా జరుగుతుంది. అట్లా జరిగినాయి అనేక సందర్భాల్లో. తెలంగాణ వస్తుందా రాదా అనే ఏమంటాం గింజులాట, శ్రీకృష్ణ కమిషన్ రావటం, అనేక సార్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో వాటిలో మీటింగ్స్, ఇక్కడి నుంచి జనాలు అక్కడికి వెళ్ళటం, ఇవన్నీ ఢిల్లీకి దృశ్యం మారటం, హైదరాబాద్కు మారటం, హైదరాబాద్లో ఉద్యమం, ఢిల్లీలో చర్చలు, నిర్ణయాలు, ఇవన్నీ సందర్భాల్లో కూడా పేపర్లో చాలా వచ్చిన వార్తలు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉండే సందర్భాలు వచ్చినాయి. తెలంగాణ రాదు అని ప్రకటించే సందర్భాలు వచ్చినాయి. వాటి నుంచి చాలామంది ఉద్యమంలో మనస్తాపం చెందడం కానీ, ఉద్యమంలో వాళ్ళు దాని గురించి కలవరం చెందడం కానీ, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ చరిత్రలో జరుగుతున్న చరిత్రలో భాగమైనవి కూడా. కానీ నేను ఆలోచించింది ఏంటంటే, మా పత్రికలో నేను తెలంగాణవాదినే కానీ పాత్రికేయుడిని కూడా కదా. నేను రెండు విషయాల్ని రెండు ప్రజావర్గాల మధ్య సమస్య వచ్చినప్పుడు ఇద్దరికీ బ్యాలెన్స్డ్గా అనిపించడం అనేది మనకు ధర్మం. అంటే మనం ఒక పక్షాన ఉన్నా కానీ మనం ధర్మబద్ధంగా ఆ పక్షాన ఉన్నామని కనపడాలి. మనం అన్యాయంగా ఉన్నాం అనే సంగతి ఎవరు కూడా అనుకోకూడదు. బ్యాలెన్స్ గురించి ఏమంటే సార్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి అప్పుడు కేసీఆర్ మాట్లాడడం అగ్రెసివ్గానే కొన్ని వార్నింగ్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఆ సమయంలో స్పీచెస్లో. ప్రజలు వెళ్ళిపోవాలని ఎప్పుడు జరగలేదండి. అంటే ఇక్కడ నుంచి సూరకాయ అంటే తెలియదా మాకు, ఆనికే అంటే కొన్ని సెటారికల్గా ఆ భాష మాట్లాడేదాన్ని, వ్యంగ్యంగా మాట్లాడేది, అది ఉండేది. ఆ టైప్ ఆఫ్ చర్చలు జరిగేవి. ఆ టైప్ ఆఫ్ ఆరోపణలు, ఎక్కిరింతలు, హేళనలు ఇక్కడ ఉండేది, అక్కడ ఉండేది. అవి వేరు, అవి సీరియస్ కాదు. అవి ఎక్కడా కూడా ఆంధ్ర ప్రాంత ప్రజలను అభద్రతకు గురి చేశాయంటే కొంతమంది చెప్తారు. తర్వాత తెలంగాణ వచ్చే ముందు చాలామంది పేద ప్రజలు ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోతారు, మాకు ఇళ్ళని మాకు వస్తాయి అనుకున్నారని, ఇక్కడున్న ఆంధ్ర ప్రాంత సెటిలర్స్ ప్రజలు మేము ఇక్కడి నుంచి ఖాళీ చేసే ఆస్తులని మూటగట్టుకుని పారిపోవాల్సి వస్తుందని అనుకున్నారని చెప్పేవాళ్ళు. కానీ నేను అనుకోవడం సీరియస్గా అటువంటి అభద్రత కానీ అటువంటి దురాశ కానీ ఎవరికైనా ఉందని నేను అనుకోను. అది జరుగుతుంది. ఎందుకంటే ఉద్యమం కేసీఆర్ నడపడమే, ఉద్యమ స్వభావమే చాలా ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని భౌగోళికంగా విభజించడం అనే ప్రధానంగా ధ్యేయంగా నడిచింది తప్ప ప్రజలు టార్గెట్గా కానీ ప్రజలు దృష్టిలో పెట్టుకుని కానీ జరగలేదు. ఆ తర్వాత హైదరాబాద్ గురించి ఇష్యూ వచ్చింది. హైదరాబాద్ మాదని తెలంగాణ లేదు, మాకు కావాలి, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ మావి, యాక్టివిటీస్ మావి, ఇక్కడ డెవలప్ చేసింది మేము అనే రకంగా వాళ్ళు కూడా ఒక పట్టుబట్టారు. ఆ సిచ్యువేషన్లో ప్రాంతీయవాదం ఉంటుంది మనసులో తెలంగాణ వాడిగా, అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ స్టాండ్ ఏంది మరి? నేను అప్పుడు తీసుకున్న స్టాండ్ ఒకటే, విభజన అనివార్యం, అది ఆగదు. అది తెలంగాణ ప్రజలను ఒక రకంగా ప్రభావితం చేస్తుంది, ఆంధ్ర ప్రజలను ఒక ప్రభావితం చేస్తుంది. ఆంధ్ర ప్రజలు ఇంతకాలం హైదరాబాద్
రాజధానిగా అని అనుకొని వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. వాళ్ళ ప్రాంతంలో ఏ పట్టణాలు, పెద్ద పట్టణాలు, ఇంత ఉపాధినిచ్చే, ఇంత ఆశ్రయం ఇచ్చే పట్టణాలు లేవు. కాబట్టి కానీ మీరు హైదరాబాద్ మీద ఆశపడటం కరెక్ట్ కాదు. అది మళ్ళీ ఈ సమస్యను ఉద్రిక్తతను కొనసాగించడం అవుతుంది. కాబట్టి మీకేం కావాలో మీరు అడగండి. విభజనకు మేము ఒప్పుకుంటాము, మాకు ఇది కావాలి, మాకు 1,00,000 కోట్లు కావాలి, ఏదో ఇన్ని ఫ్యాక్టరీలు కావాలి, ప్రత్యేక హోదా కావాలి, ఇట్లా మీరు డిమాండ్ పెట్టుకోండి. వాళ్ళు డిమాండ్ పెడితే అది ఎక్కడ ఒప్పుకున్నట్టు అవుతుందోనని డిమాండ్లు పెట్టడం మానేశారు. ఇప్పుడు చెల్సాని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆంధ్ర మేధావుల ఫోరం కదా, ఆయన సమైక్యవాది కాదు, ఆంధ్ర వాళ్ళకి న్యాయం జరగాలని పోరాడిన వ్యక్తి. ఆయన ఇది 5,00,000 కోట్లు ఇవ్వాలి విభజన జరిగితేనే అన్నాడు. హైదరాబాద్లో ఉండే అన్నాడు. అక్కడ ఆయన గ్రామంలో ఆయన ఇంటి మీద దాడి చేశారు సమైక్యవాదులు. అంటే ఒప్పుకున్నట్టు అవుతుంది. అంటే ఇంత పరిహారం ఇవ్వని అడుగుతామంటే నువ్వు ఇచ్చేయడానికి ఒప్పుకున్నట్టు కదా. కాబట్టి ఆంధ్ర ప్రాంత రాజకీయవాదులు ఏం చేశారంటే చాలా అన్యాయం చేశారు. ఇవాళ వాళ్ళు అమరావతి విషయంలో కానీ, రాజధాని లేకుండా ఉన్న విషయంలో కానీ వాళ్ళు సెల్ఫ్ పిటీ ఫీల్ అవుతున్నారు కదా. తెలంగాణ వాళ్ళు తమకు అన్యాయం చేశారు, ఈ పరిస్థితికి ఈ రాష్ట్ర విభజనే కారణం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా. కానీ దానికి ప్రధానమైన కారణం ఆనాటికి సీమాంధ్ర రాజకీయ నాయకత్వం. వాళ్ళు చివరి దాకా కూడా ఇవాళ పార్లమెంట్లో బిల్లు ఆమోదం అవుతుందనే దాకా కూడా విభజన జరగదు అని మనం ఆపుతామని వాళ్ళు ఆత్మవంచన చేసుకున్నారు, ప్రజల్ని కూడా మోసం చేశారు. అట్లా కాకుండా వాళ్ళు జరిగితే ఏమిటి అని ఆలోచించి ఉంటే వాళ్ళు ఎంతో కొంత కన్సెషన్స్ సంపాదించుకొని ఉండేవాళ్ళు కదా. ప్రత్యేకంగా ప్రత్యేక హోదా అని ఆయన పెట్టినప్పటికీ, మన్మోహన్ సింగ్ వాళ్ళు అదే కాంగ్రెస్ తయారు చేసిన బిల్లులో పెట్టినప్పటికీ అవకాశాన్ని మరి ఎందుకు వీళ్ళ బీజేపీ ప్రభుత్వం దాన్ని నిరాకరించింది? ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? వీళ్ళు సాధించుకోవట్లేదు. అంటే వాళ్ళ డెవలప్మెంట్లో కొంత మీరు అన్న విశ్లేషణ ప్రకారంగా స్వయంకృత అపరాధం కూడా ఉంది. అదే ఎక్కువ ఉంది. ఇప్పుడు నీకు అనివార్యమైన నువ్వు గ్రహించి ఉంటే నువ్వు ఏదో కొంత బేరం ఆడేవాడివి. ఆ బేరం హైదరాబాద్ కావాలంటే అయ్యేది కాదు. అది హైదరాబాద్ కాకుండా నీకేం కావాలి? నీకు చాలా అడిగుండొచ్చు. నువ్వు అడిగుంటే అసలు అంత ఇష్యూస్, అంత ఘర్షణ లేకుండానే విభజన జరిగి ఉండేది కదా. అది కాకుండా ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజలు కూడా ఎటువంటి డిమాండ్లు చేయడానికి లేకుండా ఓన్లీ విభజన ఆపాలి, సమైక్యాంధ్ర కావాలి అనే డిమాండ్స్తోనే మాత్రమే ముందుకెళ్ళారు వాళ్ళు. కాబట్టి అట్లా లీడ్ చేసినందుకు ఈ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అక్కడికి కోస్తాంధ్ర నాయకత్వం కానీ ఇతర పార్టీలు అందరూ కూడా బాధ్యులే. ఇవాళ వాళ్ళ ఉన్న స్థితికి దాంట్లో ఏమన్నా వాళ్ళకి అసౌకర్యం ఉంటే, ఇబ్బంది పడుతున్నారు కదా. రాజధాని లేదు కదా, అని పూర్తిగా ప్రత్యేక హోదా లేదు, పూర్తిగా వాళ్ళు స్వయంగా చేసుకుందే తప్ప దాంట్లో విభజన వల్ల జరిగింది కాదు. సో మీ స్టాండప్ క్లియర్గా ఉంది. కానీ ఉద్యమ సమయంలో కానీ చాలా సందర్భాల్లో నేను సంపాదకీయాలు రాశాను, నా కాలమ్స్లో రాశాను ఏంటంటే, ఇప్పటికైనా మీకు విభజన కోసం ఏం కావాలో మీరు ఆలోచించుకొని చెప్పండి. మీకు ఏం పరిహారం కావాలో, పరిహారం తెలంగాణ నుంచి కాదు, కేంద్రం నుంచి. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న యూపీఏ తెలంగాణ ఇవ్వాలనుకుంటుంది. మీరు నష్టపోతామని చెప్తున్నారు. మేము ఒప్పుకోము, మేము ఒప్పుకోవాలంటే ఇది కావాలి మాకు అని చెప్పాలి కదా. అటువంటి డిమాండ్ ఏది ఆ ప్రాంతం నుంచి లేనేలేదు. లేనప్పుడు మాకు ప్రత్యేక హోదా రాలేదని, కేంద్రం మాకు రాజధాని కోసం నిధులు ఇవ్వలేదని ఇవాళ బాధపడితే ఉపయోగం ఏంటి? కానీ ఆల్ ది బెస్ట్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్, ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఆంధ్రజ్యోతి ఎక్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ కె శ్రీనివాస్ గారితో చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నారు, చాలా విషయాల గురించి మాట్లాడుకొచ్చారు. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి.